మౌంట్ ఎవరెస్ట్ మానవ శక్తికి అల్టిమేట్ టెస్ట్. ఎందరో ప్రయత్నించారు, ఎందరో విఫలమయ్యారు. కానీ ఓ మహిళ కేవలం ఒక్క కాలున్న ఆ అసాధ్యాన్ని సాధించింది. ఇదే అరుణిమ సింహ కథ. ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి మహిళా దివ్యాంగురాలి అసాధారణ ప్రస్థానం. 11th April 2011 అరుణిమ ఢిల్లీలో రైలు ప్రయాణం చేస్తుంది. ఆ రాత్రి కొందరు దొంగలు ఆమెపై దాడి చేశారు. ఆమె చైన్ ఇవ్వమన్నారు. దానికి ఆమె నిరాకరించడంతో వెంటనే ఆమెను ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ నుండి పక్క ట్రాక్ మీదకి తోసేశారు. పక్క ట్రాక్ మీదకి మరో ట్రైన్ ఫాస్ట్ గా వచ్చేసింది. ఆ ట్రైన్ ఆమె కాలు తొక్కేసింది. అర్ధరాత్రి ఎవరు లేని చోట రక్తసిక్తంగా ఆమె గంటల పాటు అక్కడే ఉంది. హాస్పిటల్ కి తీసుకురావడానికి లేట్ అయింది. ఆమె ప్రాణాలను కాపాడడానికి కాలు తీసేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్ కెరీర్ అండ్ ఆమె కన్న కలలన్నీ కూడా ఒక్కసారిగా షాటర్ అయిపోయినాయి. సమాజం ఆమెను దివ్యాంగురాలుగా ముద్ర వేసింది. ఇలాంటి సమయంలో చాలా మంది జీవితం అంతమైపోయిందని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ అరుణిమ ఆ హాస్పిటల్లోనే ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. నేను మళ్ళీ ఆడలేకపోతే ఇంకా గొప్ప పని చేస్తా, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతా అంది. ఒక్కొక్క మెట్టు పైకెక్కింది. -40 డిగ్రీల చలి, ప్రాణాలు తీస్తే ఆక్సిజన్ డెఫిషియన్సీ, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, మంచు తుఫాన్లు, ఇలా ఎన్నో. కానీ ఆమె ఆగలేదు. ఫైనల్ గా May 21, 2013 హిస్టరీ వాజ్ మేడ్. ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండా రెపరెపలాడిస్తూ అరుణిమ నిలిచింది. తొలి మహిళా దివ్యాంగురాలిగా ఎవరెస్ట్ ను అధిరోహించింది. ఆమె ప్రయాణం దృఢ సంకల్పానికి, ఓటమిని అంగీకరించడానికి మారుపేరు.